డాక్టర్ గారు, వేశ్య వృత్తిలో ఉన్నవారు కంటిన్యూగా సెక్స్లో పాల్గొనడం వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుందా? 100% ఉంటుంది. వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళకు కంటిన్యూస్గా విటులు అంటారు, అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వల్ల ఒకటేమో సైకలాజికల్గా దే ఫీల్ డిస్టర్బ్డ్, రెండోది ఫిజికల్గా వాళ్ళ క్లయింట్స్ ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి, మూడోది కొద్దిమంది క్లయింట్స్ డ్రింక్స్ చేసి వచ్చి లేదా డ్రగ్స్ తీసుకొని వచ్చి అగ్రెషన్తో వాళ్ళని కొట్టడము, తిట్టడము, కొరకడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. సో వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. సైకలాజికల్గా మొదలుకొని హెచ్ఐవి అనే వ్యాధి వరకు కూడా దే ఆర్ ప్రోన్. డాక్టర్ గారు, కామసూత్రలో 64 యాంగిల్స్ కాకుండా కొత్తగా ఏమైనా యాంగిల్స్ వచ్చాయా? అసలు ఏ యాంగిల్లో చేయాలి, ఎందుకు చేయాలి, ఇవి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. యూజువల్గా కొద్దిమంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఫలానా యాంగిల్లో చేస్తే గొప్ప, ఫలానా యాంగిల్లోనే ఆర్గాజం ఉంటుంది, ఫలానా యాంగిల్లోనే ఉంటుంది అని ఒక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటారు. ఏ యాంగిల్లో చేసినా గొప్పదే. తర్వాత 64 యాంగిల్స్ చేయాలంటే మరి అబ్బాయి అమ్మాయి కూడా రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్ చేసి ఉండాలి, రిహార్సల్స్ చేసుకొని ఉండాలి. అండ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఆల్సో ఫర్ ఆల్ ది పీపుల్. ఒక్కొక్కసారి అమ్మాయిలకు హిప్ చాలా హెవీగా పెద్దగా ఉంటుంది, అటువంటి వాళ్ళకు డాగి పొజిషన్లో చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లేదా అబ్బాయిలకు కొంచెం అంగం వంకర ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. కనుక ఆ ఇద్దరు కపుల్స్లో, ఆ ఇద్దరు వ్యక్తుల్లో, ప్రతి కపుల్లో కూడా ఏ యాంగిల్ వల్ల ఇద్దరికీ సుఖం ఉంది అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40-45 కేజీ ఉన్న అమ్మాయి మీద ఒక 130 కేజీ ఉన్న అబ్బాయి పడుకున్నాడు అనుకోండి, అబ్బాయికి ఉన్న మజిల్ పవర్ కూడా యాడ్ అయిపోయి అమ్మాయికి ఊపిరి కూడా ఆడకుండా పోతుంది. కనుక అలా కాకుండా ఏ యాంగిల్లో, ఏ పొజిషన్లో ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉంటుందో కనుక్కొని ఆ పద్ధతిలో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి కనుక బాగా హెవీ వెయిట్ ఉంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అతను నిల్చోవాలి, అమ్మాయికి ఆ పర్టికులర్ లెవెల్లో ఒక టేబుల్ తయారు చేసుకొని స్పెషల్గా దాని మీద పడుకొని ఉండాలి, అబ్బాయి మాత్రం నిల్చొని ఉండాలి. అటువంటప్పుడు అబ్బాయి బరువు అమ్మాయి మీద పడకుండా ఉంటుంది. తర్వాత ఫిమేల్ టాప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫిమేల్ టాప్లో ఏంటంటే అమ్మాయి తనకి ఏ పొజిషన్లో కనుక సుఖంగా ఉంటుందో ఆ పొజిషన్ ఆమెనే అడ్జస్ట్ చేసుకుంటుంది. కనుక అమ్మాయిలు పైన పడుకోవచ్చు, కింద పడుకోవచ్చు, సైడ్కు పడుకోవచ్చు, డాగి పొజిషన్లో ఉండొచ్చు, రివర్స్ డాగి పొజిషన్లో కూడా చేసుకోవచ్చు. రకరకాలు ఉంటాయి. ఏ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ పర్టికులర్ పొజిషన్ రావాలంటే పర్టికులర్ రిహార్సల్స్, పర్టికులర్ ఎక్సర్సైజెస్ అవి చేసి ఉంటే తప్ప అందరూ అన్ని యాంగిల్స్లో చేయలేరు.